రైస్ సోర్లకు నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను విలేజ్ రూట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీని. ఈ రోజు మనము వచ్చేసి చోట్కూరు గ్రామానికి రావడం జరిగినది. ఇక్కడికి వచ్చేసి మనము విలేజ్ రూట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క చిక్కుడు రకాన్ని ఇవ్వడం జరిగింది. రియానా రకాన్ని రైతు మాటల్లో ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. వారి యొక్క అనుభవం గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ. ఇప్పుడు ఈ యొక్క విలేజ్ రూట్స్ కంపెనీకి సంబంధించినది ఏ రకం వేశారు మీరు? రియానా రకం వేశారు. రియా రకం వేశారు. ఎక్కడ వచ్చి తెచ్చుకున్నారు మీరు? కొడుమురికి వచ్చి తెచ్చుకున్నారు. ఎన్ని కేజీలు తెచ్చుకున్నారా? 20 కేజీలు. ఎంత పొలంలో సాగు చేశారు? 3 ఎకరాలు సాగు చేశారు. 3 ఎకరాలు సాగు చేశారు. ఇప్పుడు ఎట్లా ఉందన్న పంట మీకు ప్రస్తుతం? బాగుంది అన్న. పంట విషయంలో అయితే బాగుంది. ఏమంటే ట్రాపింగ్ చేసుకున్నాము. అవునులే. మార్కెట్ కొంచెం తనక ట్రాపింగ్ చేసుకున్నాము. ఎట్లా ఉంది కాయ ఇప్పుడు ఒక కాయలో ఎంత ఉంది గింజన? కాయ 4 నుంచి 5 వరకు 4 నుంచి 5 గింజలు. ఎందుకు ఇప్పుడు డ్రాపింగ్ లైట్ గా పూత డ్రాపింగ్ అనేది ఎందుకు సమస్య అంటారు? కొంచెం వర్షం వల్ల కొంచెం మొన్న చినుకులు వర్షాలు పడడం వల్ల కొంచెం. అవునవును. ఇప్పుడు ఈ పొలంలో ఇప్పుడు ఎంత దిగొచ్చు అనుకుంటారు అన్న ఈ యొక్క దిగుబడి ప్రస్తుతం? అంటే ఇప్పుడు మీరు కొత్తకే ఎకరా 10 క్వింటాలు వస్తాను. ఫస్ట్ కటింగ్ ఎకరాకు 10 క్వింటాలు తేడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా వేశారు కదా వేరే రకాలు. ఇప్పుడు వేరే రకం వేసినారు కానీ అది బాలేక మళ్ళా మనది తీసుకొని వచ్చి ఒక 10, 20, 30, 40 కేజీలు తీసుకొచ్చినారన్న. అవును. రైతులు వచ్చేసి మళ్ళీ వేరే రకాలు వేసినా కానీ మళ్ళీ ఇది బాగుందని చెప్పి మళ్ళీ యొక్క రకం కోసం వచ్చారు. మళ్ళీ ఈ పూతరా అంటే మళ్ళీ మీకు ఏ నెలలో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కరెక్ట్ క్రాప్ వేసి? 2 నెలలు అయింది. మేము కూడా అది చెప్పాం 50 నుంచి 55 రోజులు సెట్ అయింది. అంటే అట్నే సెట్ అయిందా కాపు? దీంట్లో ఏమేమి సమస్యలు ఉంటాయి మనకు? పురుగు అంతే మాలం అంటే వర్షం పడితే కొంచెం డ్రాపింగ్ అవుతుంది. వర్షం పడితే కొంచెం డ్రాపింగ్ అవుతుంది. ఆ డ్రాపింగ్ చూసుకుంటే చాలు, మళ్ళీ ఇబ్బంది కవర్ చేసుకోవచ్చు. చూపించండి కాయలు ఒకసారి చూపినా. చూపించండి కాయలు చూసుకుంటే రైస్ సోర్లు ప్రతి ఒక్క కాయలో కూడా 4 నుంచి 5 గింజలు ఉన్నాయి. దీనివల్ల ఏమంటే మనకు కాటలాధికంగా రావడం కావచ్చు. చాలా కంపెనీలు 4 గింజలు ఉంటాయి కానీ మనకు గింజ శాతం కూడా బాగా క్లియర్గా కనబడుతుంది చూడండి. సో మార్కెట్ లో కూడా ఏమంటే ఇలా ఉంటే మనకు కొనుగోలుదారుడు కూడా చాలా ఫాస్ట్ గా కొనుగోలు చేస్తాడు. మార్కెట్ పోయితే గింజనే చూపెట్టి గిచ్చి ఉండాలని చెప్పినాడు. గిజ్జైతే బాగుంది అన్నాడు. తూకానికి వెయిటింగ్ బాగుంటుంది. ఏ మార్కెట్ పోయింది మీరు? కర్నూలు మార్కెట్. మీ పేరేం పేరేనా? రామకృష్ణ. మీరు కూడా వేస్తారన్నా? మీరు నవంబర్ లో వేస్తారు. మళ్ళీ ఈ రకాన్ని వేస్తారా మీరు వేరే రకాన్ని ఏమన్నా వేస్తారా? పక్కన ఇదే రకం ఇదే రకం వేస్తారా? వేసుకోవచ్చా రైస్ సోర్లు మంచి వెరైటీ అనేది? వేసుకోవచ్చనే మళ్ళీ వేస్తాము ఇత్తనాలు అంటున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. చూడండి రైస్ సోర్లు ఏ విధంగా ఉందో కాయలు. చెప్పండి మీ పేరేనా? రామకృష్ణ. రామకృష్ణ. మీ ఊరే ఊరు? చోటుకూరు. ఏ మండలం? మిడ్తూరు మండలం. మిడ్తూరు జిల్లా? జిల్లా నంద్యాల జిల్లా. ఓకేనా రామకృష్ణ, థ్యాంక్స్.